అమర్ కబోర్డ్లో తన బట్టలన్నీ సర్దుతూ ఉండగా భాగి ఏమండి 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 అంటూ అమర్ దగ్గరికి వచ్చి భోజనం రెడీ అయిందండి, భోజనానికి రండి అని పిలుస్తూ అమర్ ముందు నిలబడుతుంది. అమర్ భాగ్యని విచిత్రంగా చూస్తూ ఉంటాడు. ఏంటండి మీరు నన్ను అలా చూస్తున్నారు అని భాగ్య అమర్ని అడుగుతూ ఉండగా, ఇంతకుముందు మీరు నన్ను ఏమని పిలిచారు అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఏమని పిలిచానని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది భాగి. రూమ్లోకి వస్తూ అమర్ని ఏమండి 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 అని పిలిచింది గుర్తు తెచ్చుకొని అయ్యో అనుకొని నాలుక కొరుక్కుంటుంది భాగి. సైలెంట్గా అమర్ వైపు చూస్తూ ఉంటుంది భాగి. నిజం చెప్పండి, మీరు ఏవండి అని పిలిచారు కదా, ఒక భార్య మాత్రమే భర్తని ఏవండి అని పిలుస్తుంది. నిజంగా మీరు ఇంటి కేర్ టేకరేనా అని అమర్ భాగ్యని నిలదీస్తూ ఉండగా ఒక్క నిమిషం ఆలోచించిన భాగి కాదండి, నేను నీ భార్యని, మీరే నా భర్త అని భాగి అమర్కి నిజం చెప్పగానే అమర్ షాక్ అవుతాడు. అమర్కి భాగ్యకి వాళ్ళ పెళ్ళి జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ మెల్లిమెల్లిగా గుర్తొస్తూ ఉంటాయి. మీరేనండి నా భర్త, మీరు కట్టిన తాళిని నేను లోపల దాచుకున్నానండి అని భాగి అంటూ అమర్ వైపు చూస్తూ అలా నిలబడిపోతుంది. అమర్ కూడా భాగి చెప్పిన నిజానికి షాక్ అవుతూ భాగి వైపు చూస్తూ నిలబడిపోతాడు. భాగి తన భార్య అని నిజం తెలుసుకున్న అమర్ ఏం చేస్తాడు? ఇన్నాళ్ళు నిజం ఎందుకు దాచావని భాగిని అమర్ నిలదీస్తాడా? మనోహరి నిజస్వరూపం బయటపడుతుందా? తన మొదటి భార్య అరుంధతి చావు కారణం మనోహరి అన్న నిజం అమర్ ఎప్పుడు తెలుసుకుంటాడు? భాగిని భార్యగా ఇప్పుడు అమర్ యాక్సెప్ట్ చేస్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.